మోటో నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. బడ్జెట్ లోపల మరొక మొబైల్ అయితే లాంచ్ అయింది, అదే మోటో G45. మోటో G34 కు సీక్వెల్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న మార్పులతోనైతే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ చూసినట్టయితే 10,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. మీరు ఏదైనా కార్డ్ ఆఫర్ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వస్తాయి. అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల ది బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. మంచి ప్రాసెసర్ ఉంటుంది. ఒక డిస్ప్లే డిపార్ట్మెంట్లో తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో ఈ మొబైల్ అయితే మంచి మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్ యొక్క పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా వీడియోని ఇప్పటివరకు మీరు చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మొబైల్ యొక్క బాక్స్లో చూసినట్టయితే మనకు మొబైల్ ఉంటుంది. 20 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు, కేబుల్ ఇస్తున్నారు, అదేవిధంగా బ్యాక్ కేస్ ఇస్తున్నారు. ఇంతకుముందు G34లో చూసినట్టయితే బ్యాక్ కేస్ అయితే వేయలేదు, కాకపోతే ఈ మొబైల్లో చూసినట్టయితే బ్యాక్ కేస్ కూడా ఇస్తున్నారు. ఇంకా సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది, యూజర్ గైడ్ ఉంటుంది. బాక్స్లో అయితే అన్ని ఇచ్చారు, ఏది మిస్ అయితే వేయలేదు. ఇంకా దీని యొక్క అవుటర్ వ్యూ అండ్ బిల్ట్ క్వాలిటీ గురించి చూసినట్టయితే ఈ మొబైల్ చూసినట్టయితే 8mm థిక్నెస్ అయితే ఉంటుంది. 183 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. 3 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది. బ్లూ, గ్రీన్ అండ్ మెజెంటా అనే 3 కలర్ వేరియంట్లతోనైతే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. IP52 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. దీనిలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని యొక్క అవుటర్ వ్యూ గురించి చూసినట్టయితే రైట్ సైడ్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, దానిలోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. ఇక టాప్లో చూసినట్టయితే డాల్బీ అట్మాస్ బ్యాడ్జ్ అయితే ఉంటుంది. సెకండరీ మైక్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే సిమ్ ట్రే అయితే ఉంటుంది. దీనిలో హైబ్రిడ్ సిమ్ అయితే ఉంటుంది. ఎట్ ఏ టైం ఒక 2 సిమ్లు కానీ లేదంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. 2 కూడా నానో సిమ్స్. ఇక బాటంలో చూసినట్టయితే 3.5mm ఆడియో జాక్ ఉంటుంది, ప్రైమరీ మైక్ ఉంటుంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అండ్ ప్రైమరీ స్పీకర్. దీని యొక్క సైడ్స్ చూసినట్టయితే మనకు ప్లాస్టిక్ తోనైతే మేడపై ఉంటాయి. దీని యొక్క బ్యాక్ లో చూసినట్టయితే వ్యాగన్ లెదర్ ఫినిష్ తోనైతే ఇస్తున్నారు. 2 కెమెరాలు ఉంటాయి, ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఈ కెమెరా మాడ్యూల్ చూసినట్టయితే మనం లాస్ట్ మొబైల్లో G34లో ఉన్నట్టుగానే సేమ్ అదే విధంగానే అయితే ఉంటుంది. వ్యాగన్ లెదర్ కూడా చూడడానికి చాలా స్టైలిష్గా ప్రీమియం లుక్ లాగానే అయితే ఉంటుంది. మనకు ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది. ఇక దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ గురించి చూసినట్టయితే డిస్ప్లే అనేది మనకు 6.5 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే అయితే ఇస్తున్నారు. ఇందులో ఇది ఒక కాన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో చాలా బాగుంది కాబట్టి ఇది ఒకటి కాంప్రమైజ్ అయితే చేసిరని అయితే చెప్పుకోవచ్చు. దీనికి బదులుగా ఫుల్ HD ఇచ్చి అంటే చాలా బాగుండేది, ఇంకా హైలైట్ ఉండేది. HD రెజల్యూషన్ అయినప్పటికీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. కలర్ రిప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇందు లోపల 650 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మీరు అవుట్ సైడ్ లో కూడా కంఫర్టబుల్ గా ఈ డిస్ప్లేని అయితే వాచ్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. HD రెజల్యూషన్ అనేది తప్ప డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు యూట్యూబ్లో వీడియోలు వాచ్ చేస్తున్నప్పుడు మంచి క్వాలిటీ కలర్స్ అయితే వస్తాయి. దీని యొక్క ప్రాసెసర్ గురించి చూసినట్టయితే ఇందులో లాస్ట్ మొబైల్లో 695 ప్రాసెసర్ అయితే ఇచ్చిండే, కానీ ఈ మొబైల్లో చిన్న చేంజ్ అయితే చేశారు. ఇందులో స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ని అయితే ఇచ్చారు. ఈ 6nm బేస్డ్ చిప్ సెట్ మీరు డే టు డే టాస్క్లను అయితే మీరు ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. చిన్న చిన్న గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. దీని యొక్క UI కూడా క్లీన్ UI ఉంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. 4GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ లోపల LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీని యొక్క యాటిట్యూడ్ స్కోరు దగ్గరగా 4.5 lakhs వరకు అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ కూడా మీకు ఈ ప్రైస్ రేంజ్ లోపల ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. మీ డే టు డే టాస్క్లు అయితే చాలా ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. దీనిలో కెమెరాల గురించి చూసినట్టయితే 50MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది, 2MP మ్యాక్రో కెమెరా ఉంటుంది, 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలో OIS సపోర్ట్ అయితే ఉండదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. దీనిలోని బ్యాటరీ గురించి చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 20 watts ఛార్జర్ సపోర్ట్ తోనైతే ఇస్తున్నారు. మీరు ఒకసారి ఛార్జ్ చేసినట్టయితే ఒక డే మొత్తం ఈజీగా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనిలో చూసినట్టయితే ఇది Android 14 తోనైతే వస్తుంది. 2 years మేజర్ అప్డేట్స్ ఉంటాయి, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా Wi-Fi 5 ఉంటుంది, Bluetooth 5.1 ఉంటుంది. 3.5mm ఆడియో జాక్ అయితే ఇస్తున్నారు. స్టీరియో అండ్ లౌడ్ స్పీకర్స్ ఉంటాయి. విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోనైతే ఇస్తున్నారు. ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది.
ఉంటుంది. ఇంకా మిగతా అన్ని సెన్సార్ అయితే ఇచ్చారు. మొత్తానికైతే అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల విత్ కార్డ్ ఆఫర్స్తోనైతే ఈ మొబైల్ అయితే ఒక మంచి మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. కిల్లర్ మొబైల్ అయితే అవుతుంది. సో ఈ ఫ్రెండ్స్ అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల లేటెస్ట్గా మోటో నుంచి లాంచ్ అయినటువంటి మోటో G45. ఈ మొబైల్ మీకు నచ్చిందో లేదో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.